హలో కీర్తన గారు. హాయ్ అండి. బేసిక్‌గా ఎవరైతే సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎలాంటి రక్షణమైన చట్టాలున్నాయంటారు? వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి దేని నుంచి? వాటెవర్ ఇప్పుడు సమాజంలో చాలా ఇష్యూస్ జరుగుతుంటాయి. మనకు చెప్తూ ఉంటారు. మనకి రైట్ టు స్పీక్ అనేది ఒకటి ఉంటది. రకరకాలవి మనకి ఇవన్నీ ఉంటాయని కూడా చాలామందికి తెలియదు. సో, అలాంటి వాళ్ళని చట్టాలని గురించి మనం తెలుసుకోవడం గానీ, మనల్ని మనం రక్షించుకోవడం గానీ ఎలా ఉంటుందండి? ముందు ఇప్పుడు మనల్ని మనం రక్షించుకోవడం ఇన్ ద సెన్స్ ముందు లీగల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకుంటే చాలు. ఇంకేం అవసరం లేదు. మీరు చెప్పారు సరే ఏంటి ఇలా రక్షించుకోవడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవచ్చని. ఇప్పుడు మీ మీద క్రిమినల్ కేసు వన్స్ ఫైల్ ఎప్పుడైనా అయితే వెంటనే ఫస్ట్ పోలీస్ స్టేషన్కి లాయర్తోనే వెళ్ళాలి. ఇది ఒక జాగ్రత్త. తర్వాత మీ మీద ఏ అన్యాయం జరగకుండా, లేదు సివిల్ కేసులో వీళ్ళు పోలీసులు ఇన్వాల్వ్ అవుతున్నారంటే వెంటనే యూ హ్యావ్ టు మీట్ అ హైకోర్ట్ లాయర్. ఓకే, అప్పుడు వాళ్ళకి తెలుసు ఏం చేయాలనేది. ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ఈచ్ కేస్, ఇప్పుడు సరే యు ఆర్ గోయింగ్ ఇన్ టు అ రిలేషన్షిప్ అనుకోండి, అక్కడ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ కేసు పెడుతున్నారు. ఇమ్మీడియట్లీ యూ హ్యావ్ టు టేక్ యాంటిసిపేటరీ బెయిల్. చాలా మంది ఇది తెలియక జైల్లో కూర్చుంటున్నారు 1 month 2 months అట్లాగా. అంటే వీళ్ళు బయట తిరుగుతున్నారు రేపిస్టులు ఇవన్నీ అనొద్దు. ఎందుకంటే నీకు తెలియదు కదా వాళ్ళు ఏంటి నిజంగా చేశారా చేయట్లేదా అని. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో చాలా ఫాల్స్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు తీసుకునే జాగ్రత్త అతను తీసుకుంటాడు. తర్వాత అతను నిజంగా తప్పు చేస్తే తనకు పడే శిక్ష ఎటు పడుతుంది కదా. ఇప్పుడు తప్పుగా అంటే అమాయకుడికి పెట్టి కూర్చొని జైల్లో పెట్టలేం. సో డిఫరెంట్ ఏరియాస్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రివెన్షన్ అనేది మనం తీసుకోవచ్చు. డిఫరెంట్ టిప్స్ ఉంటాయి ఈ చెప్తాం. కానీ అన్ని ఏరియాస్ కూడా కవర్ అయ్యే విధంగా మీకు బేసిక్ లీగల్ అవేర్నెస్ అనేది, అంటే కొంచెం టైం స్పెండ్ చేసి, రోజులో కూడా అవసరం లేదు, వారంలో 1 గంట చూసుకొని మీకు ఏదైనా సమస్య ఎదురవుతున్నాయంటే ఆ ఫీల్డ్లో నేనేం చేయొచ్చు, కొంచెం లీగల్ అవేర్నెస్ తీసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ గూగుల్ అండ్ ఏఐ వచ్చింది, అడిగినా చెప్పిద్ది. అఫ్ కోర్స్ దాని మీద మీరు డిపెండ్ అయిపోయి ఇప్పుడు యూట్యూబ్లో చూసి మనం డెలివరీ చేయడాలు లాంటి విషయాలు చేయకుండా బేసిక్ అవేర్నెస్ తీసుకొని తర్వాత లాయర్ దగ్గరికి వెళ్ళండి. ఇట్ విల్ బి గుడ్ కదా, చాలా కాపాడుకోవచ్చు, తప్పులు చేయకుండా సరిపోతుంది. అంటే మీరు టూ మచ్ బిజీ ఉంటారు, ఇన్ని కేసెస్ చూస్తారు, మీరు చూసిన ది బెస్ట్ జడ్జిమెంట్స్ ఏమున్నాయండి? ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు ద బెస్ట్ అంటే ఇందాక నేను కేసు చెప్పాను కదా, అదే ద బెస్ట్. అంటే కమెండబుల్ వర్క్ అది. ఏంటంటే ఒక ఫార్మర్ చెప్పాను కదా, ఇన్నేళ్ళు అయిన తర్వాత ఎన్నో అతని గవర్నమెంట్ అతని ల్యాండ్ తీసుకుంది, తర్వాత కాంపెన్సేషన్ అతనికి పే చేయకపోగా ఇంకొక తప్పుడు వ్యక్తికి వేసేసింది మనీ. అతను కూడా ఏదో చేశాడు ఆ టైంలో. ఈ కేసు నడుస్తుంది, అతను రాంగ్ అడ్వైజెస్ అన్ని తీసుకున్నాడు మధ్యలో లాయర్స్ నుంచి, ఏటేటో వెళ్ళకూడని కోర్ట్స్కి వెళ్ళాడు, తర్వాత రైట్ కోర్ట్కి వచ్చాడు, తర్వాత వీ గాట్ అ ఛాన్స్ టు ఆర్గ్యూ దర్. సరే ఇంకా ఆర్గ్యూ చేస్తున్నాం. జనరల్గా అయితే ఈ విషయంలో అంటే వాళ్ళు దొరికిపోయారు కూడా, లాస్ట్కి వాళ్ళే ఒప్పుకోవాల్సి వచ్చింది, అవును మా మిస్టేక్, ఇట్లా బై మిస్టేక్ వేసేసామని. అతని మీద తప్పుడు పాస్బుక్స్ అనేవి కూడా క్రియేట్ అయ్యాయి, ఇంత జరిగింది. ఓకే, సరే ఒక జడ్జ్ అనే వాళ్ళు ఏం చేయాలి ఈ కేసులో? ఇప్పుడు అతనికి రైట్ ఉంది, ఇచ్చేయండి, అతను వచ్చింది కూడా అతని కాంపెన్సేషన్ కోసమే కదా, ఇచ్చేసేయండి అని పాస్ చేయాలి. చాలా కేసెస్లో ఈ మధ్య ఎట్లాంటివి జరుగుతున్నాయంటే హైకోర్టు ఆర్డర్ ఇచ్చాక కూడా అది ఇంప్లిమెంట్ చేయట్లేదు. అప్పుడు ఏం చేస్తాడు అతను? కంటెంప్ట్ అయ్యాలి, మళ్ళీ అది కొన్నేళ్ళు తేలుతుంది, కొన్నేళ్ళు అయ్యాక తేలుతుంది కదా. సో ఇంత జరగకూడదు. ఆల్రెడీ ఇతను చాలా ఏజ్డ్ సిటిజన్, ఆల్రెడీ 13 years నుంచి గవర్నమెంట్ తన కాంపెన్సేషన్ పే చేయలేదు, ఇంకా కూడా ఇతను సఫర్ అవ్వడానికి వీల్లేదని చెప్పి తనకి మొత్తం ఆ జడ్జి గారు, ఆవిడ పేరు కిరణ్మయి మండవ గారని, ఇక్కడ ఏపీ హైకోర్టులో జడ్జ్, ఓకే, చెప్పారు మీ ఆఫీసర్ని అడగండి ఏ స్టెప్స్ తీసుకుంటున్నారు అని. సరే నెక్స్ట్ వాయిదా వచ్చాను, ఏమన్నారు మీ ఆఫీస్? నాకు వాయిదాకి టైం కావాలన్నారు. మళ్ళీ ఇంకొక సరే ఈసారి రాసుకొని రండి అని చెప్పారు, సింపుల్ టర్మ్స్లో చెప్తున్నాను. మళ్ళీ వాయిదా వచ్చింది, ఈసారి కూడా రాలేదు. సరే ఇప్పుడు ఈవిడ ఏం చేశారంటే జస్ట్ కాంపెన్సేషన్ ఇచ్చేయండి అని రాయకుండా, ఏ ఆఫీసర్ అయితే కాంపెన్సేషన్ పే చేయాలో మీరు స్ట్రిక్ట్గా ఎప్పుడు పే చేస్తున్నారు, ఎన్ని రోజుల్లో పే చేస్తున్నారు అని చెప్పేసి అఫిడవిట్ ఇవ్వండి, కోర్టుకి సబ్మిట్ చేయండి, అండ్ ఆ కాంపెన్సేషన్ స్ట్రిక్ట్లీ ఇవ్వండి అని చెప్పి ఒక వెరీ వెరీ స్ట్రిక్ట్ ఆర్డర్ పాస్ చేశారు. ఇన్నిసార్లు కోర్టు వెంటబడిన తర్వాత ఎందుకు పే చేయడు అతను? పైగా అఫిడవిట్ నుంచి డీవియేట్ అవుతే అతనికి తెలుసు ఎంత స్ట్రిక్ట్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనే విషయం. సో ప్రతి కోర్టు వెళ్ళి వెనకాల పడాలని నేను అనట్లేదు, బట్ జస్ట్ జడ్జ్మెంట్ ఇవ్వడమే కాకుండా ఆ జడ్జ్మెంట్ కూడా ఇంప్లిమెంట్ కూడా అయ్యే విధంగా, ఏంటి ఇప్పుడు ఇలా ఉంది పెండెన్సీ అని కన్సిడర్ చేసి ఆ ఫార్మర్కి డబ్బులు ఇచ్చే ఏర్పాటు చాలా స్ట్రాంగ్గా చేశారు ఆవిడ.
సింపుల్ కేసే, కానీ ఏది అవసరమో అది చేశారు. సో ఐ రియలీ రియలీ అప్రిషియేట్ హర్ బ్రిలియన్స్ ఇన్ దిస్. అంటే లాయర్స్కి ఎక్కువ థ్రెటనింగ్ కాల్స్ కానీ థ్రెట్ చేయడం కానీ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే బేస్డ్ ఆన్ ద కేసెస్ దే టేక్, ఎలాంటి కేసెస్ వాళ్ళు తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి ఉంటాయన్నమాట. సో కొన్నిసార్లు మీరు ఏదైనా పెద్ద కేసెస్ డీల్ చేసినప్పుడు అలాంటి బెదిరింపులు కాల్స్ కానీ మిమ్మల్ని డైరెక్ట్గా వచ్చి బెదిరించడం కానీ ఎప్పుడైనా జరిగిందా? అలా ఎప్పుడు జరగలేదండి. ఇప్పుడు మా ఫాదర్ కూడా లాయరే, ఆయన లైఫ్లో కూడా ఎప్పుడు అది జరగలేదు. ఎప్పుడు ఎప్పుడు. ఎందుకంటే ఇలా లాయర్స్ని బెదిరిస్తారు, లేకపోతే నాతో లంచం తీసుకోండి కలిసిపోండి అని చెప్పేసి అవతల సైడ్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అని అంటారు కదా. ఇది చాలా అపూర్వం, చాలా రేర్ కేసెస్లో అలా జరుగుతుంది. అందరు లాయర్ కేసెస్లో అలా ఏమీ జరగదు, ఎంత పెద్ద కేసెస్ తీసుకున్నా కూడా. ఎందుకంటే ఇప్పుడు నా క్లయింట్స్ చాలా మంది చెప్తారు ఏంటంటే, మేడం ఇప్పుడు నా హస్బెండ్ ఫోన్ చేయొచ్చు, నన్ను ఇలా టార్చర్ పెట్టాడు కదా, మిమ్మల్ని కూడా కొనేయగలడు చూసుకోండి, లేదంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలరు అని చెప్పి. నేను రానివ్వండి, ఇంకొన్ని ఎవిడెన్సెస్ కలెక్ట్ చేద్దాం, అతను ఏం చేయాలో నాకు తెలుసు కదా, ఏం చేయాలో తెలుసు, అండ్ ఇమీడియట్లీ నేను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినా నాకు ఏదైనా ఇబ్బంది పెడితే. ఇప్పుడు మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్న దాన్ని నా ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో నాకు తెలీదా? సో ఇలా నేను చెప్పాను. అతను వచ్చాడంటే రాలేదు, బికాజ్ అతనికి కూడా తెలుసు వచ్చేవాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకొని వస్తారు కదా, ఏంటి వీళ్ళని నిజంగా కొనొచ్చా లేదా ఏంటి అనేసి. సో ఐ థింక్ ఈ ఎంక్వైరీ చేసుకోవడం వలన, లేదంటే నిజంగా భయం వేస్తుంది చాలా మందికి వెళ్ళి ఇంకొకరి లాయర్ని అలాగా మాట్లాడాలంటే. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు నన్ను చూసి ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరైనా, ఇప్పుడు వెళ్ళి కీర్తనని ఇలా బెదిరిద్దాము కొనేద్దాము అని అనుకోరు, ఎందుకంటే నేను చాలా ఇయర్స్ నుంచి తెలుసు కదా. సో అదేంటంటే పాసిబుల్ అయ్యే విషయాల్లో నిజంగా వీళ్ళు భయపడతారనో, లేదా వీళ్ళు డబ్బులు ఇస్తే వీళ్ళని కొనొచ్చానో తెలిస్తే చేస్తారు. కానీ సో ఇదే రీజన్ ఎందుకు నేను ఇప్పటిదాకా ఫేస్ చేయలేను. మా ఫాదర్ కూడా పావులూరు శ్రీనివాసులు గారు, హీఈస్ ఆల్సో హైకోర్ట్ అడ్వకేట్. 26 కంటే ఎక్కువ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఆయనకి. ఇన్ ఇయర్స్ నుంచి కూడా ఆయనకు కూడా ఎప్పుడు ఇలాంటి థ్రెట్స్ రాలేదు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, మా ఫ్రెండ్సే ఉంటారు ఆల్మోస్ట్ తెలిసే ఉంటారని. కొన్ని సిచ్యువేషన్స్లో ఎట్లుంటుందంటే, ఒక పార్టీ వచ్చి మిమ్మల్ని మీరు కేసు టేకప్ చేస్తే ఆపోజిట్ పార్టీ వాళ్ళు వెళ్ళి మీ ఫ్రెండ్కి కేసు ఇచ్చారనుకోండి, అప్పుడు లాయర్స్ మాట్లాడి కేసును తికమక చేస్తారు అని వింటూ ఉంటాం. ఇది ప్రాక్టికల్గా జరుగుతుందా? అలా జరిగినట్టు నేనేం చూడలేదండి. తికమక చేసే లాయర్స్ ఒకవేళ నిజంగా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ కాకపోయినా చేస్తారు, కానీ ఇన్ అవర్ కేస్ అట్లా ఎప్పుడు జరగదు. ఎందుకంటే నేను చూస్ చేసుకునే ఫ్రెండ్స్ కూడా మంచి వాళ్ళు అయి ఉంటారు కదా, వాళ్ళు నిజంగా ఇదే ప్రొఫెషన్లో ఉన్నారు నా ఫ్రెండ్స్ కూడా. వాళ్ళు చేసిన అది ఎలా ఉంటుందంటే, కోర్టు వరకు ఉన్నప్పుడు, ఆ కేసు వరకు ఉన్నప్పుడు వాళ్ళ కెరీర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా వాళ్ళు ఏమైనా చేస్తే. సో వాళ్ళు ఆనెస్ట్గా వాళ్ళు పని చేసుకుంటారు, నేను ఆనెస్ట్గా నా క్లయింట్కి ఏం చేయాలో చేస్తాను. ఫ్రెండ్షిప్ ఆ క్లయింటా అంటే నా ప్రొఫెషన్ నాకు చాలా ఇంపార్టెంట్, మై వాల్యూస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ టు మీ. సో డెఫినెట్లీ నేను నా పని ఏంటనేది చేస్తాను. నువ్వు అర్థం చేసుకోలేదంటే నువ్వు నా ఫ్రెండ్ కాదు కదా అసలు. ఇప్పుడు వాళ్ళు కూడా అదే విధంగా వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళకి ఇప్పుడు మనీ ఆర్ కెరియర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, వాళ్ళు మంచిగా చేస్తారు కదా. కోర్టు నుంచి బయటికి వచ్చి మేము చిల్ అయ్యేటప్పుడు ఎట్లా చిల్ అవుతాం కదా. కానీ ఇప్పటిదాకా నా ఫ్రెండ్ ఇంకొక కేసులో నాకు ఆపోజిట్ పార్టీ అవడం అలా ఏం జరగలేదు. ఓకే, సో ఫైనల్లీ ఆడియన్స్కి లీగల్ అవేర్నెస్ ఆల్రెడీ మీరు ఇస్తుంటారు, కానీ సో ఫైనల్గా ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారండి? ప్రతిసారి స్ట్రెస్ చేస్తాను, ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తావు కీర్తన దీని గురించి అంటే నేను చెప్తా. ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ అంటే మనకుండే ప్రాబ్లమ్స్ అన్నీ ఇంత లీగల్ సిస్టంలో ఎందుకు వస్తున్నాయి? కోర్టులో జరిగే డిలే వల్ల, ప్రొసీజర్ ఎక్కువ ఉండడం వల్ల. అసలు గవర్నమెంట్ని కొన్ని విషయాల్లో మనం అడిగితేనే ఇవ్వదు. ఇది చేయండి, జాబ్స్ వచ్చేలాగా చూడండి, ట్యాక్సీ విషయంలో తగ్గించండి అని అడిగితేనే చెయ్యనిది. ఇప్పుడు జడ్జెస్ సంఖ్య పెంచండి, ఇవన్నీ మనకి అడగకుండా ఎందుకు ఇస్తుంది? ఇవ్వదు కదా. ఈ ఒక్క విషయం అనేది కొంచెం మాడిఫై అవుతే, మనకి జడ్జెస్ స్ట్రెంత్ అనేది పెరిగితే ఎంతో మందికి హెల్ప్ అవుతుంది. ఇట్లాగా మళ్ళీ ఇన్నేళ్ళు జైల్లో ఉండి బయటికి రావడాలు, ఇట్లాంటి దారుణాలు అనేవి ఆపేస్తాం. నాకెందుకు లే, జడ్జెస్ సంఖ్య పెరిగినా పెరగకపోయినా నా మందు బాటిల్ నాది, నాకు ఇచ్చే డబ్బులు నావి అంటే నెక్స్ట్ మీరే విక్టిమ్ అవుతారు. ఎందుకంటే అందరికీ వస్తున్నప్పుడు ఆ ప్రాబ్లం నీకు రాదా? కాబట్టి ఈ విషయం గురించి కూడా రైజ్ చేసి, ఇప్పుడు నేను ఒక్కదాన్ని రైజ్ చేస్తే ఏం కాదు, అందరూ చేస్తేనే గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుంది. అరే ఇప్పుడు వీళ్ళందరూ అడుగుతున్నారు, మెజారిటీకి ఇదే కావాలి, నాకు రేపు ఓట్స్ ఎఫెక్ట్ అవ్వచ్చేమో అని అయినా కానీ ఇస్తుంది కదా, అట్లీస్ట్ థింక్ చేస్తుంది కదా. సో లాంగ్ టర్మ్ ఏదైనా సొల్యూషన్ కావాలి అంటే ఈ విషయంలో పుష్ చేయండి. లేదు షార్ట్ టర్మ్ ఏంటి, నాకు ఈ కోర్ట్స్ డిలేకి నేను ఏం చేయమంటావు, ఈ లాంగ్ టర్మ్ ఇదంతా నా వల్ల కాదంటే కేస్ టు కేస్ డిపెండ్ అవుతుంది. మీ కేసులో మీరు ఏ అడ్వకేట్ని వెతుక్కున్నా కూడా వాళ్ళు ఆనెస్ట్గా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే వాళ్ళని వెతుక్కోండి.
అంత టైం ఉండకపోయినా మినిమం అనేది ఉండాలి. మీరు మనీ పే చేసి ఒక కేసులో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు, వాళ్ళకి ఒక కేసు ఇంట్రెస్ట్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇంత డిలేలో, కోర్టులో ఎలాగో ఇంత డిలే జరుగుతుంది అన్నీ కరెక్ట్గా చేసి వెళ్ళినా, మంచి లాయర్తో వెళ్ళినా. అలాంటిది లాయర్ విషయంలో మనం పొరపాట్లు చేసి ఎవరో డిజానెస్ట్ పర్సన్ని మనం ఎంచుకుంటున్నాము అనుకుంటే అప్పుడు ఇంకా డిలే అవ్వదా? ఇంకా ఎన్ని మీకు లాలో ఉండే ఏవైతే ఉంటాయో మనకి రైట్స్ కానివ్వండి, టైం లిమిట్ ఉంటుంది కేసు వేయడానికి. ఇలాంటి విషయాల్లో చాలా కోల్పోతూ ఉంటాం. అలాంటి వాళ్ళని చాలామంది నేను చూసాను. సో ఆ ఒక్క విషయం జాగ్రత్త తీసుకుంటే చాలా విషయాల్లో ఆటోమేటిక్గా తీసుకుంటారు. మీరు కోర్టులో కేసులో ఏం చేయని అవసరం లేదు. ఆ లాయర్ పనిచేస్తారు ఎలాగో. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో Thank you మచ్. for inviting me.